మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువుకు ప్రియ దేవుళ్ళరా, మరొకసారి మనం అందరం కలిసి ప్రభువును గణపరచడానికి, ప్రభువును స్తుతించడానికి ఆయన ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాం. ఎంతోమంది లేని గొప్ప భాగ్యమును దేవుడు మనకి ఇచ్చారు. ప్రియులు, ఆత్మీయ నాయకులు, తండ్రి సమానులు, మాకు అందరికీ పెద్ద దిక్కైనటువంటి దైవజనులు, వారు చేస్తున్న పరిచయకు మెచ్చి అనేకులు వచ్చి వారికి డాక్టరేట్ విడదించినా కూడా దాన్ని తిరస్కరించి నేను ఒక బ్రదర్గానే ఉంటానని తను తగ్గించుకొని అనేకులు బలపరిచి అనేక ప్రాంతంలో ప్రభు కొరకు కష్టపడి అనేక దేశాలు తిరిగి అనేక సేవకుల హృదయాలలో నేనున్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యపరిచిన గొప్ప దైవజనులు, బెతెస్దా బెంతుకుసు సహవాస నాయకులు, ఆ తల్లి సమానులు, అబ్రహామాయి గారికి లేని లోటు ఎవరు తీర్చలేరు. వారు మాట్లాడుతున్న ప్రతి మాట మా మధ్యలో ఉన్నాయి. వారు చేసిన ప్రతి ప్రార్థన మమ్మల్ని బలపరిచాయి. వారు ఇచ్చే ప్రతి ప్రోత్సాహము మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో, ఈ స్థితిలో వచ్చింది. కనుక వారు స్వర్ణ ప్యాలెస్లో జరిగినటువంటి ఆ దుర్ఘటనలో తల్లి గారు రాజకుమారి గారు, అలాగే దైవజనులు అబ్రహామయ్య గారు అందరూ మరణించడం నిజంగా చాలా 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 బాధాకరం. కనుక బైబిల్ ఉంటుంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నదా ఆశీర్వాదకరమే. రత్నరాజయ్య గారి కుమారుడుగా జన్మించి వారు నిజంగా రత్నమే అనిపించుకున్నారు. రత్నరాజయ్య గారికి ఉన్నటువంటి కుమారులు ఒక్కరి కుమారుడు, ఒక కుమార్తె. వారు పరిచయలో ఉన్నారు. డాక్టర్ జాన్వేశ్వరి గారు కుమారక, వారు పరిచయలు హైదరాబాదు పట్టణంలో గొప్ప పరిచయం చేస్తూ ఉన్నారు. దైవజనులు ఎస్ఆర్ అబ్రహామయ్య గారికి ఎన్నో అవకాశాలు వచ్చాయి, ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా ఎన్నో వచ్చాయి. కానీ వారు అన్నింటినీ పక్కన పెట్టేసి నిడారంబర జీవితం కలిగి అంగు ఆర్భాటాలు లేకుండా సున్నితమైన మనసు, చిన్న పిల్లల మనస్సు కలిగిన దైవజనులు నిజంగా వారు లేకపోవడం చాలా బాధాకరం. పోయిన ఆదివారం రోజు జరిగినప్పుడు అందరూ చాలా కృంగిపోయారు. ప్రభు వాక్యాన్ని బట్టి మరలా మమ్మల్ని మేము అంచుకొని ఈరోజు పరిచయంలో కొనసాగుతున్నాం. ఈరోజు ప్రభువుని బట్టి ఇలా ఉన్నామంటే కేవలం దేవుని కృప, రెండోది మా ఆత్మీయ తండ్రి గారు యోహానయ్య గారి యొక్క ప్రార్థన, మా ఆత్మీయ నాయకులు ఎస్ఆర్ అబ్రహామయ్య గారి ప్రోత్సాహం, వారి ప్రోత్సాహం ఎంతగానో ప్రోత్సహించి, ఎంతగానో ధైర్యపరిచి, కృంగిన వేళలో చచ్చిపోదాం అనుకున్న సందర్భంలో, ఇక పరిచర్య వ్యర్థమనుకొని అనుకున్న సందర్భంలో ఎంతగానో ధైర్యపరిచిన గొప్ప దైవజనులు. అటువంటి వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. దయచేసి మీ ఫోన్లలో, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మీరు అయ్యగారి ఫోటోలు ఉంటే చూడండి, అంతేగాని తిరిగి మళ్ళీ పోస్ట్ చేయమాకండి. ఎందుకంటే కుటుంబం, పెద్దమ్మ గారు చాలా పెద్ద వయసు, సర్వం తానే అనుకొని రత్నరాజయ్య గారు మరణించిన తర్వాత పరిచయం ఎంత కొలాప్స్ అయిపోయింది అనుకున్నప్పుడు అబ్రహామయ్య గారిని ఎంతగానో తీర్చిదిద్ది పరిచయం నిలబెట్టారు. అటువంటి తల్లిగారు కన్న కొడుకే కాదు, ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దిన తల్లిగారు మరలా మన ఫోటోలు పంపిస్తే చూసి తట్టుకోలేకపోతున్నాను. గుర్తొస్తుంది, మరలా పంపిస్తుంది, గుర్తొస్తుంది. ఆ చిన్న పిల్లలు, పసి పిల్లలు, బాబు పాప, ముందు పాప తర్వాత బాబు, వారు కూడా ఆ ఫోటోలు మరలా మనం చూసి తీపి గుర్తులు చూసి, అది తీపి గుర్తులు ఒకప్పుడు, ఇప్పుడు అవి చూసి ఆ తీపి గుర్తుల్ని చేదు గుర్తుల్లాగా జీర్ణించుకోలేకపోతున్నారు. దయచేసి మీ ఫేస్బుక్లలో, వాట్సాప్లలో ఆ ఫోటోలు ఏ విధమైన ఫోటో, మీరు ఆయనతో దిగిన ఫోటో కానీ, ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు దిగిన ఫోటో కానీ,
సంభాషణలు కానీ పెట్టమాకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు చాలా దుఃఖపడుతున్నారు. దయచేసి వాళ్ళని దుఃఖపెట్టడం మంచిది కదా. వాళ్ళే రిక్వెస్ట్ చేశారు, అయ్యా దయచేసి పెట్టమాకండి అని చెప్పేసి. కనుక అలాంటివి చేయకండి, ప్రార్థన మాత్రం చేయండి. ప్రార్థన చాలా బలమైంది కనుక ప్రార్థన మాత్రం చేయండి, ప్రభు కార్యం జరిగించుకోండి. కీర్తనాకారుడు ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, దేవుని బిడ్డలారా, ప్రధాన గాయకుడికి పాడినటువంటి దావీదు కీర్తన దీంట్లో అంటాడు కదా, 30-31 వచనం చదువుకుంటే అక్కడ రాస్తా అంటాడు, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ఆయన గూర్చి వివరించెదరు. దేవుడిరా, ఒక సంతతి వారు ఆయనను సేవిస్తారంట, రాబోయే తరం వారికి తెలియజేస్తారంట. అంటే వివరించే వాళ్ళు వివరిస్తారు, వివరించేవారు వివరిస్తారు. అంటే వివరించేవాడు ఎలాంటి వాడై ఉండాలి అంటే ఆయన గురించినటువంటి రుచి, ఆయన గురించినటువంటి ఆ కమ్మదనం, ఆ తీయదనం, ఆ సంతోషాన్ని అనుభవించిన వాడై ఉండాలి. అనుభవించి మాట్లాడుతున్నాడా లేక అనుభవం లేకుండా మాట్లాడుతున్నాడా అంటే పూర్ణమైన అనుభవంతో మాట్లాడుతున్నాడు భక్తులు. ఇక్కడ ఒక సంతతి వారు ఆయన గురించి వివరించెదరు, రాబో తరమునకు ప్రభువును గురించి వారు వివరించదు. పైన సేవించగలరు అంటున్నారు, కింద వివరించదు. దేవుడేనా, ఇతని పరిస్థితి ఎలాంటిది అంటే గొర్రెల దొడ్డిలో నుండి, గొర్రెల కాపులో నుంచి వచ్చిన వ్యక్తి. ఒక సాధారణ, అంటే ఏనాడు కూడా దేవుడేనా నేను ఆ పొజిషన్ లో ఉంటానని ఆయన ఊహించలేదు. దేవుడేనా, దైవజనుడు అబ్రహామయ్య గారు పరదేశం కావడానికి ముందు, ప్రభు మహిమలోకి వెళ్ళడానికి ముందు ఈ ప్రసంగాన్ని చేశారు. అంటే ఒక సాధారణమైన వ్యక్తి, అసాధారణ అంటే ఎందుకు పనికిరాని వ్యక్తి ఏనాడు కూడా ఊహించదు కదా, నేను ఈ పొజిషన్కి వస్తాను ఉంటానని ఊహించాల. ఎవరు? దావీదు ఏనాడు, భక్తుడు ఏనాడు నీ పొజిషన్ లో ఉంటాను, నీది పొజిషన్కి వెళ్తానని ఏనాడు అనుకోలేదు బిడ్డరా. కానీ ఆయన తన గొర్రెలు మేపుకుంటూ, ఆయన తన గొర్రెల మందును మేపుకుంటూ వెళ్తా ఉన్నాడు. మన గ్రామాల్లో ఉన్న గొర్రెల కాపరులు అయితే ఏం చేస్తారు అంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు గొర్రెలు రాసుకొని సాయంత్రం కాగానే తోలుకొని వస్తారు. అవునంటారా కాదంటారా? అంతేనా? గొర్రెలు మేపే వాళ్ళు, మన గ్రామంలో చుట్టుపక్కల గొర్రెలు మేపే వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం వరకు గొర్రెలు మేపుకొని సాయంత్రం కాగానే ఇంటికి తోలుకొని చుట్టూ దాన్ని కంపేసి చక్కగా జాగ్రత్త చేసుకుంటారు, ఆ గొర్రెలు బయటికి పోకుండా. మళ్ళీ మధ్యరాత్రి వేళ తెల్లవారుజామున వచ్చి ఆ గొర్రెలు చూసుకుంటారు, మంచిగా ఉన్నాయా లేవా, ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు కూడా వాళ్ళకి తెలియదు. అదే అడవిలో గొర్రెలు కాసేవాళ్ళు ఉంటారు తెలుసా, వాళ్ళే మనం ఏమన్నాడు కొరం గొర్రెలు కాసేవాళ్ళు అంటారు. వాళ్ళు ఎక్కడుంటారు అంటే వీళ్ళు ఎవరంటే దొరికినా గొర్రెలు కాసుకుంటూ అలా వెళ్ళిపోయేవాళ్ళు ఏమంటారు, కొరం గొర్రెలు కాసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అంటారు. అలా కాసుకుంటూ రోజులు తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆకులు అరవలు తింటూ, ఆహారం ఉన్నప్పుడు ఆహారం తింటూ, ఆహారం లేనప్పుడు ఆకులు అరవలు తింటూ, ఎండకి ఎండుతూ, వాడ నడుస్తూ, చలికి వణుకుతూ వారి గొర్రెల మందలను మేపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక రోజు ఆయన అనుకున్నాడట, నేను అక్కడికి వెళ్ళి మందలు మేపితే బాగుంటుంది, అక్కడ మేపాలి నేను అనుకున్నాడు. కానీ అక్కడికి ఆయన వెళ్ళలేడు, ఆ గొర్రెలు వెళ్ళలేవు. ఆ గొర్రెలు వెళ్ళాలి అంటే గొర్రెల కన్నా ముందు కాపరి వెళ్ళాలి. మన దగ్గర ఉన్న గొర్రెలు ఏం చేస్తాయంటే గొర్రెలు ముందు వెళ్తుంటే కాపరి వెనక్కి వెళ్తాడు. కానీ కొన్ని ప్రాంతాల్లో గొర్రెలు ఎట్లుంటాయంటే కాపరి ముందు వెళ్తా ఉంటే కాపరి వెనకాల గొర్రెలు ఫాలో అవుతా ఉంటాయి. అందుకోసమే బైబిల్లో యోహాను సువార్త రాస్తుంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి, ఆ గొర్రెలు నన్ను వెంబడిస్తాయి భక్తులు అంటున్నారు. దేవుడేనా, గొర్రెలు ఆ ఎత్తైన స్థలానికి రావాలి అంటే, ఆ పచ్చిక గల స్థలానికి రావాలంటే, మంచి మేత భూమిలోకి రావాలంటే, మంచి మేత ఉన్న స్థలంలోకి అవి వెళ్ళాలి అంటే ముందు నేను వెళ్ళాలా?
ముందు నేను వెళ్ళాలి, ఆ స్థలం ఎక్కాలి, కానీ నేను ఎక్కలేకపోతున్నా. కానీ ఎక్కించువాడు నీవే. బైబిల్ అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించువాడు నీవే. దేవునికి స్తోత్రం. ఎక్కడికట నేను ఎక్కలేననుకున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించావు. నేను ఎక్కించినది కాదు, నా గొర్రెలు నేను ఎక్కిన తర్వాత నన్ను చూసి అవి కూడా ఎక్కలేనంత పైకి ఎక్కారు. కింద రాస్తుంటాడు బైబిల్ చదువుకుంటే 2వ వచనం 23వ అధ్యాయం పచ్చిగా చోటను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలం మీద ఆయన నన్ను నడిపించున్నాడు, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన నా ప్రాణం సేద తీర్చున్నాడు అంటున్నాడు. ఆయన తెలియని ప్రదేశం కదా, ఎక్కడి ప్రదేశం కదా, అక్కడికి ఎక్కాలి అనుకున్నాడు. ఎక్కలేని ప్రదేశం. ఆ ఎక్కలేని ప్రదేశానికి ఎక్కినప్పుడంట అక్కడ చీకటి కలిగిన భయంకరమైన స్థలాలు ఉన్నాయి. అక్కడ దానికి దావీదు పెట్టుకున్న పేరు తెలుసా? గాఢాంధకారపు లోయ. కింద అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయములకు భయపడును, నీవు నాకు తోడై ఉంటావు. గాఢాంధకారపు లోయ అనుకుంటుంది. దేవుడారా, ఇతను ఎక్కాలని ఎప్పటి నుంచో కోరుకుంది, ఎక్కాలని ఎప్పటి నుంచో ఆశ ఉంది. ఆ ఎక్కే అనుభవంలోకి ఎప్పుడో రావాలనుకున్నాడు. దేవుడారా, ఆయన ఎక్కలేక సమస్యలు పోయాడు, కానీ దేవుడే అతన్ని పైకెక్కించాడు. దేవుడే పైకెక్కించాడు, దేవుడే నడిపించాడు, దేవుడే బలపరిచాడు, దేవుడే ఆ స్థానంలో నడిపించాడు. ఎప్పుడు ఒక ఉపమానం చెప్తున్నాను, గుర్తుందా? ఒక యాత్రికుడట, ఒక సువార్థికుడట సువార్త చేయడానికి వెళ్తూ అన్నాడంట, ప్రభువా, నేను నడవలేక నడిచి అలసిపోతున్నాను, నేను ఈ ప్రయాణం చాలా అలసిపోతున్నాను ప్రభువా, నాకు భయమైతా ఉంది, చీకట్లో నడుస్తున్నాను, చాలా అంధకారంలో నన్ను నడిపించునంటే ఆ వ్యక్తి అతను నడుస్తూ ఉన్నాడట. ప్రభు ప్రత్యక్షమై నువ్వు రా, నేను నడిపిస్తానని తను నడిపిస్తూ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం. నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రామానికి వెళ్ళాడు. అక్కడ పని చూసుకుని తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు చూస్తున్నట్ట ఆ ఇసుకలో ఆ ఎడారి నడుస్తున్నప్పుడు ఇద్దరు మనుషులు నడిస్తే 4 కాళ్ళు అచ్చులు ఉంటాయి కదా, 2 కాళ్ళ అచ్చులే ఉన్నాయంట. అక్కడ 2 కాళ్ళ అచ్చులు ఉన్నాయి. ఈ 2 కాళ్ళ అచ్చులతో ఉండేసరికి ఎంతనంటున్నాడు, ప్రభువా, నాతో వస్తానన్నావు, నన్ను బలపరుస్తానన్నావు, నన్ను అవతల జరిగి చేరుస్తానన్నావు, నన్ను నడిపిస్తానన్నావు, నీవు నన్ను ఓదారుస్తానన్నావు, ఇదే నా నీ ఓదార్పు. కొంచెం దూరం వచ్చి తర్వాత నాకు చెప్పకుండా నువ్వు శుభ్రంగా పక్కకి వెళ్ళిపోయావు, నేను ఒక్కనే నడిచాను చూడు, నువ్వు నాతో రాలేదన్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, నాయనా నీవు కొంచెం దూరం నడిచిన తర్వాత నడవలేక అలసిపోయి సొమ్మసిల్లి కింద పడిపోయావు. ఇదిగో అక్కడెక్కడో చాలా కిలోమీటర్ దూరం నువ్వు అలసిపోయి పడిపోతే అక్కడి నుంచి ఎత్తుకొని భుజాలపై మోసుకొని ఊరు ముందుకు వచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నేను ఈ నీ కాళ్ళ అచ్చులు కాదు నైనా, నువ్వు నడవలేని సమయంలో నడిపించింది నేను, అది నా కాళ్ళ అచ్చులు అన్నాడు. చప్పట్లు కూడా దేవుడు భక్తులు అంటారు, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విలువని దేవుడు, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విలువని దేవుడు, గాఢాంధకారములైన కన్నీటిలోయైనా, గాఢాంధకారములైన అది కన్నీటి లోయ అనుభవం. అది ఎటువంటి అనుభవమైనా నడిపించే దేవుడు ఆయన, భక్తుడు అంటాడు, నన్ను బలపరచు అని అందు
నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం. దేవుడే బలపరిచేవాడు, దేవుడే ఆదరించేవాడు, దేవుడే రక్షించేవాడు. ఇక్కడ అంటాడు కదా, ఒక సంతతి వారు ఆయనను సేవించదు, ఒక సంతతి వారు ఆయన సేవించదు. చేసినని పుట్టబో ప్రజలకు తెలియచేతురు. దేవుడా, ఆయన ఇది చేసినని పుట్టబోయే ప్రజలకు తెలియజేస్తారట. పుట్టబోయే ప్రజలకు. దేవుడా, ఈ దావీదు తన జీవితంలో ఏనాడు ఊహించలేని ఈ రోజు ఇలా ఉంటానని తను ఊహించిందో తను ఉన్న స్థితిని చూసి అంటున్నాడు. ఏమో తెలుసా, బైబిల్ అంటాడు 52వ కీర్తన 52వ కీర్తన 8వ వచనం, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. చదవన్నమాట 52వ కీర్తన 8వ వచనం. దేవుడు కదా వాక్యం జాగ్రత్తగా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు. నైలో చూస్తున్న దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినండి. ఎవరంటున్నాడు? నేనైతే అంటే ఎందుకు ఈ మాట అంటున్నారు సార్? నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు. అంటే అర్థం ఏంటంటే మిగతా వాళ్ళు అలాగా వాళ్ళ గురించి వాళ్ళు ఊహించుకున్న ఊహలు వేరు, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకున్న తలంపులు వేరు, వాళ్ళ గురించి వాళ్ళు చేసుకున్న ఆలోచనలు చాలా గొప్పవి. కానీ నేనైతే ఏ ఆలోచన చేయలేదు, నేనైతే ఏ ఉద్దేశం కలిగి నేను నన్ను నేనుగా నా ప్రభువుకు అప్పగించుకున్నాను. బైబిల్లో దావీదు అంటాడు, నేనేం పాటు పాడినయ్యా? రాజుగారితో కూడా అంటాడు, రాజులో కలుడకు నేనే పాటు పాడను. దేవుడితో కూడా అంటాడు, ఇంతగా హెచ్చించుకుని నరపుత్రులు జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు? మనమైతే ఏమన్నాం, నాకు రాకపోతే ఈ అవకాశం ఎవరికి వస్తుంది? మనం అంటే అనుకున్నాం, మీరందరూ నా టాలెంట్ గుర్తించలేదు, కానీ నా టాలెంట్ ఈనాటికి వాళ్ళు గుర్తించారు. మనం అంటే అనుకున్నాం కదా. మనుషులైతే అలా మాట్లాడతారు. దావీదు అలా మాట్లాడాల. ఎన్నిసార్లు తనను తగ్గించుకున్నాడు, పూర్తిగా తగ్గించుకున్నాడు. అంటే తన స్థితి ఏంటంటే చిన్న గొర్రెల మందకు కాపరి, చిన్న నిరాకరింపబడినవాడు, తృణీకరింపబడినవాడు, వెలివేయబడినవాడు. నేనైతే ఎందుకు అంటున్నానంటే నాకన్నా ముందు 7 ఉన్నారు. వాళ్ళైతే చాలా బలవంతులు, చాలా జ్ఞానవంతులు, రాజు దగ్గర నుంచి పలుకుబడిన వాళ్ళు. కానీ అంత గొప్ప ఉన్న వాళ్ళకన్నా దేవుడు నన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిలబెట్టాడు. ఎంత దేవుని గొప్ప తెలుసా? దేవుని స్తోత్రం. ఇక్కడ ఏ చెట్టును పోల్చుకుంటున్నాడు ఆయన అంటే, దేవుడేనా మనం చదువుకున్నాం కదా, రోమి రాసిన పత్రిక 11:17 అది అడవి ఒలివ చెట్టు లాగుండే నా జీవితాన్ని సారవంతమైనటువంటి రీతిలో అడ్డుకట్టబడాలని నేర్చుకున్నాడు ఆయన. సారవంతమైనటువంటి రీతిలో అడ్డుకట్టబడాలని నేర్చుకున్నాడు. అయితే అతను సారవంతమైన ఫలాలు ఫలించేవాడి ఉండాలని కోరుకుంటున్నాడు. చదువు రోమి రాసిన పత్రిక 11:24 చదవండి ఒకసారి. ముందుగా 17 చదవండి. 11:17 చదువుకుందాం. రోమి రాసిన పత్రిక 11:17. వాటి మధ్య అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేర్లు వాటితో కలిసి పాలు పొందినేడుగా దేవునికి స్తోత్రం. అంటే నీవు అడవి ఒలివ చెట్టు అంటే ఏ స్థితిలో నుంచి వచ్చావో, అంటే ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, నీ ఫౌండేషన్ ఏంటి, దేవుని ఎరగక ముందు లేక దేవుని తెలుసుకున్న కొత్తలో ఎలా ఉన్నావు, సంఘంలోకి వచ్చాక సమాజంలోకి వచ్చాక దేవుని తెలుసుకున్న తర్వాత ఈరోజు ఎలా ఉన్నావు. నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, అబ్రహాం అయ్య గారితో కూడా అన్నాను నేను, అయ్యా
ఈరోజు ఇలా ఉన్నానంటే ఒకటి దేవుని కృప, రెండోది నా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, మీ నాయకత్వం, మీరు మమ్మల్ని నడిపించిన విధానం, మా ఆత్మీయ తండ్రి గారు మా కోసం కాల్చిన కన్నీరు ఏదైనా మర్చిపోండి. ఆత్మీయ నాయకులుగా మీరు మమ్మల్ని బలపరిచిన విధానం ఎన్నడూ మర్చిపో. అనొచ్చు అనకూడదు, కానీ దురదృష్టం ఏంటంటే అంత పెద్ద మందిని పట్టుకొని తృప్తిగా కూడా ప్రార్థన జరుపుకోలేకపోయాడు దైవజనుడు. అంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు తెలుసా? ఇటు పక్క 10 మంది, ఇటు పక్క 10 మంది కూర్చొని కాళ్ళ కాలేసుకొని కూర్చొని ఒక ఇద్దరు ముగ్గురు బాడీ గార్డ్స్ పెట్టుకొని దర్జాగా ఉంటూ, నేను అబ్రాహ్మణి అనుకున్నాను, ನಾನು అపోస్తలుడు లేకపోతే రెవరెండ్ డాక్టర్ అని చెప్పుకోవాలి. ఒకరోజు మేము అక్కడ ఉండగానే ఇద్దరు వ్యక్తులు వచ్చారు, వేరే దగ్గర సేవ చేస్తున్నారంట. ఇక్కడ పెద్ద పాస్టర్ గారు ఉన్నారు కానీ చర్చి పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారని అబ్రాహ్మ గారిని అడుగుతున్నారు. అబ్రాహ్మ గారు చిన్న నవ్వు నవ్వి ఏం మాట్లాడలేదు. ఆ పక్కనున్న బ్రదర్ అన్నాడు, వాళ్ళ డ్రైవర్ గారు వెంకటన్ అన్నాడు, అబ్రాహ్మ గారు అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పాస్టర్ గారు కావాలన్నా అంటే అవును ఈయన గారే. ఈయన ఇంత సింపుల్ గా టీ షర్ట్ వేసుకొని, ఇంత సింపుల్ గా ఇంత పెద్ద చర్చి ఉంది. ఆయన అనుకున్నాడు ఏంటంటే, ఈ అబ్రహాం గారు అంటే మేము మామూలుగా వాళ్ళు ఒక అయ్యగారి దగ్గర పనిచేస్తున్నాం, మేము ఇంత మంచి బండి, మంచి చెప్పులు, మంచి బూట్లు, మంచిగా చాలా ఇంత పెద్ద సేల్ మెయింటైన్ చేస్తున్నాం. అబ్రహాం గారు అంటే ఎంత పెద్ద ఉండడం అనుకున్నా అని చాలా సింపుల్గా చూస్తారు. కానీ తర్వాత 2 రోజుల తర్వాత మరలా వచ్చారట. వచ్చి అంటున్నాడు, అయ్యా మీ గురించి మీరేం చెప్పలేదు, ఇక్కడ ఉన్న కూడా చెప్పలేదు, మీ గురించి మేము ఎక్కడైతే సేవ చేస్తాం ఆ పాస్టర్ గారు చెప్పారు. అరే నా బాప్టిస్ట్ ఇచ్చింది ఆయనరా, నన్ను బలపరిచింది ఆయనరా, నన్ను ఆదరించింది ఆయనరా, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అబ్రహాం గారే కారణం అని మీ గురించి చెప్పాడు అయ్య గారు అని చెప్పేసి అబ్రహాం గారి గురించి మాట్లాడుతూ పక్కకున్నాను. నేను బైబిల్లో మాట్లాడేది ఏమో తెలుసా? తాను తగ్గించుకున్నవాడు హెచ్చుకోబడతాడు. అంటే ఇక్కడ అడవి మలిమ చెట్లలో చెట్ల వల్ల కత్తిరించబడి బయట వేయబడ్డాడు. అంటే ఒకప్పుడు లోకం నుంచి తృణీకరింపబడిన మనము ఆ రోజు మన పరిస్థితి ఏంటి? ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసినాం. దేవుడు నమ్ముకున్న కొత్త నేను ఎలా ఉన్నాను, ఈరోజు ఎలా ఉన్నాను? స్థానికంగా ఉన్న సేవకుడు ఎంత నీ కొరకు ప్రార్థన చేస్తే ఈరోజు ఇలా ఉన్నావు? స్థానికంగా ఉన్న సేవకుడు ఎంత కన్నీరు కాస్తే ఈరోజు ఇలా ఉన్నావు? ఎంతోమంది నన్ను అన్నారు, ఏమో తెలుసా, ఎందుకయ్యా బెత్తేస్తా అలా రూపాయి జీతం ఇవ్వదు నీకు, మా దగ్గరకు వస్తే మంచి చర్చి కట్టిస్తాం, మంచి నీకు బోరేపిస్తాం, మంచి బండి ఇస్తాం, ఏది అవసరం లేదు ఇస్తాం, ఎందుకయ్యా అందులో మీరు ఉండటం? వాళ్ళు ఏమిస్తారంటే ఏమి ఇయ్యరయ్యా, ప్రార్థన సపోర్ట్ ఇస్తారు. జగ్గపేట మీటింగ్కి వెళ్ళినా, సేవకుల మీటింగ్కి వెళ్ళినా, ఏదైనా పనులు వెళ్ళినా అక్కడికి వెళ్తే వాళ్ళని అడుగుతారు, అన్న సామీలు అన్న కదా మీరు, మీకు ఆరోగ్యం ఎట్లుంది, నడుము పర్లేదా? నా నడుములో నీకేం తెలుసు అంటే అబ్రహాం గారు ప్రతి ఉదయం మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రతి స్తుతి కూడికలో నిన్నో నీ కుటుంబాన్ని ఎత్తిపడతాడు. సామెలో ఎట్టుందని పెద్దోళ్ళు నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు మర్యాదతో ఎంతో మంది వచ్చి నాకు వచ్చిన ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో మాట్లాడుతున్నాము, ప్రార్థించే సంఘమే ప్రభువును ఎదుర్కొనే సంఘం. దావీదు కత్తిరించబడి తృణీకరింపబడి అంటే ఎన్నిక లేకుండా ఉన్నటువంటి ఆయన సారవంతమైన ఫలములు ఫలించేవాడిగా ఫలించాడు. 24 వచనం చదువుతాను అంటాడు కదా, 24 వచనం చదవండి. స్వాభావికమైన కోయబడి స్వాభావిక విరుద్ధముగా మంచి వలివ చెట్టును అంటుకట్టబడిన దేవుని స్తోత్రం. నిశ్చయంగా తమ సొంత వలివ చెట్టు అంటే నిశ్చయంగా వారు తమ యొక్క సత్యమైన దేవుని కలిగి జీవించరా. ఏమైనా దేవుడు బిడ్డరా, ఈరోజు
వాక్యం చదువుతున్న నీవు ఒకసారి, వాక్యం వింటున్నటువంటి నీవు ఒకసారి బైబిల్ వాక్యాన్ని గమనించు. నేనైతే నా దేవుని మందిరంలో రేగు చెట్లాగా ఉంటానని లేదు, యాప చెట్లాగా ఉంటానని లేదు, లేకపోతే నేను నేరేడు చెట్లాగా ఉంటానని లేదు, లేకపోతే మేడి చెట్లాగా ఉంటానని లేదు. ఏమంటున్నాడంటే ఒలివ చెట్లాగా అన్నాడు. ఆ ఒలివ చెట్టు ఎలాంటి ఒలివ చెట్టు అంటే పచ్చని ఒలివ చెట్టు, పచ్చని ఒలివ చెట్టు. దాని గురించి ధ్యానం చేస్తే దేవుడారా, ఒలివ కాయలు అంత రుచికరంగా ఉండవంట. ఒలివ కాయలు రుచికరంగా ఉండవు, చేదుగా ఉంటాయి. కానీ ఒలివ కాయలు లో నుంచి, అంటే పామాయిల్ కాయలు ఎలాగైతే ఉంటాయో, పామాయిల్ కాయల గింజ లోపల నుంచి ఎలాగైతే ఆ యొక్క నూనె వస్తుందో, ఈ ఒలివ కాయల నుంచి నూనె వస్తుంది. ఆ వచ్చిన నూనెట అది సాదా సీదాగా అది అమ్ముడుపడదు, చాలా విలువైన నూనె. బైబిల్లో న్యాయాధిపతి గ్రంథంలో ఈ నూనె గురించి మాట్లాడుతూ ఉంటాడు. 9వ వచనంలో కొన్ని చెట్లు వచ్చి ఆ యొక్క ఒలివ చెట్టు దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏలుమని అడిగాయంట. చెట్లన్నీ వచ్చి ఆ ఒలివ చెట్టును అడుగుతున్నాయి. చదవండి 9వ అధ్యాయం 9వ వచనం. అడగగా దేవుని మానవులను దేని వల్ల నరులను సన్మానించుదురో ఆనా తైలము నీయకమా అని చెట్ల మీద రాజునై ఉంది. ఇటు అటు ఊగటానికి అంటే పెత్తన చేయడానికి రావాలని నేను అంటున్నాను. నేను వచ్చేదనా అంటే నేను రాసుకున్నది నాయకత్వం చేయడానికి, ప్రభుత్వం చేయడానికి, పెత్తన చేయడానికి అలాంటివి నాకు వద్దు అని చెప్పేసి నిరాకరణగా చెప్పేసింది. నాకు అలాంటి అవసరం ఉండదు. అడవి అంటే ఒలివ చెట్టుకున్న లక్షణం తెలుసు దేవుడారా. ఒలివ చెట్టుకున్న లక్షణం ఏంటంటే అది చక్కగా పెరుగుతుందంట. చాలా యెరూషలేము ఏరియాలో, యెరూషలేము ఆ ప్రాంతాల్లో ఒలివ చెట్లు చాలా విస్తారంగా ఉంటాయి. ఆ ఒలివ కాయలు ఎలా ఉంటాయి అంటే ఆకారాన్ని మనం చూడాలంటే మనము నేరేడు కాయల్లాగా ఉంటాయి. అంటే అవి పండు పడిన తర్వాత నేరేడు కాయల్లాగా ఉంటాయి. అది దోరకాయలుగా పచ్చికాయలు ఉన్నప్పుడు దేవుడారా అవి ఆ కాయలు ఉంటాయి కదా, ఒక రకమైనటువంటి కాయలు. ఆ కాయలాగా అంటే మనం ఈ చలికాలం దొరుకుతాయి, పుల్లగా ఉంటాయి. దేవుడారా కలెంకాయలాగా ఉంటాయి. కలెంకాయ అంటే దూరం ఉన్నప్పుడు, పచ్చి ఉన్నప్పుడు కలెంకాయలాగా ఉంటాయి. అవి పండు పడిన తర్వాత నల్లగా అవి ఎలా ఉంటాయంటే దేవుడారా అది నేరేడు కాయలు గిన్నెకాయలాగా ఉంటాయి. ఆ కాయలో వచ్చే నూనె అంట చాలా విలువైన నూనె. అది దేవుడారా ఇక్కడ అంటున్నాడు. మనం చదువుకుంటే బైబిల్ గ్రంథంలో సమూయేలు రాసిన 2వ గ్రంథం 15:30 చదువుకున్నాం. 2వ సమూయేలు 15:30 చదువుతాం ఒకసారి. 2వ సమూయేలు 15. దావీదు ఒలివ చెట్టు ఉన్నటువంటి ఎత్తుచు ఏడ్చుచు పాదరక్షణ లేకుండా ఆయన కొండెక్కుచున్నాడట. అదే కొండ అంటే ఒలివల కొండ. దేవుడా ఒలివల కొండ ఎక్కుతున్నాడు. ఆయన ఒలవల ఏడ్చుకుంటూ ఒలివల కొండ ఎక్కుతున్నాడు. ఎక్కేటప్పుడు 2 విషయాలు గమనించాడు. అక్కడ ఎందుకు మాట చెప్తున్నాడు? 2 విషయాలు చేశాడు ఆయన. ఒకటి తల కప్పుకున్నాడు, రెండోది చెప్పులు లేకుండా పాదరక్షణ లేకుండా ఎక్కుతున్నాడు. అంటే ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధమైన స్థలానికి సాదృశ్యం. ఆ కొండెక్కేటప్పుడు ఆయన పాదరక్షణ లేకుండా నెత్తిన చేసుకొని తనంతా తగ్గించుకొని ఆయన పరిశుద్ధమైన కొండెక్కుతున్నాడు. తెలుసుకోవాలి. ఒక మాట మీద చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, కొండ గొప్పదా చెట్టు గొప్పదా అంటే దేవుడా మనం కొండే గొప్పది అంటాం. కొండ గొప్పదా చెట్టు గొప్పదా అని ఆలోచన చేస్తే దేవుడా కొండ గొప్పదా చెట్టు గొప్పదా అంటే కొండ గొప్పది కదండి, చెట్లదే ఉందంటాం. దేవుడా
కొండను బట్టి చెట్టుకు పేరు రాలేదు, చెట్టును బట్టి కొండకు పేరు వచ్చింది. చెప్పడం తెలుస్తుంది. కొండను బట్టి చెట్టుకి పేరు రాలేదండి, ఆ చెట్లను బట్టి ఒలివల కొండ అని చెట్లను బట్టి ఆ కొండకు పేరు వచ్చింది. అంతేకాదు, చెట్టు నాటబడ్డాన్ని బట్టి కొండకు విలువ వచ్చింది. ఈరోజు లోకంలో నీవు లోకానుసారం ఉన్నప్పుడు నీకు ఏ విలువ లేదు. ఒకప్పుడు మన పరిస్థితి ఆలోచన చేస్తే చాలా భయంకరం, దుర్భరం. ఎవరు మనం గౌరవించేవారు కాదు, ఎవరు ప్రేమించేవారు కాదు, ఎవరు చేరదీసేవారు కాదు. ఈరోజు మనకు ఒక విలువ వచ్చింది. దేవుడు మనలోకి వచ్చిన తర్వాత విలువ వచ్చింది. కానీ విలువతో పాటు ఏమైందంటే కొమ్ములు కూడా వచ్చాయి కదా. ఏమొచ్చింది? ఏమొస్తాయి? కొమ్ములు కూడా వచ్చాయి. దేవుడిగా అటువంటిది రాకుండా బైబిల్ అంటాడు, నీవు నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో. ఎక్కడి నుంచి తేబడ్డా ఒలివ చెట్ట అంటే, నేను అడవిలో నుంచి తేబడ్డాను, సారవంతమైన దానికి అంటుకట్టబడ్డాను, అంటుకట్టబడ్డ నేను దేవుని మందిరంలో ఉన్నాను. భక్తులు వారి బైబిల్ అంటాడు కదా, మనం చూస్తే బైబిల్ అంటాడు కదా, కీర్తనలు చదువుకుంటూ అంటాడు కదా, ఏమంటాడంటే దేవుని మందిరం బలిపీఠానికి కుడి పక్కన ఒకటట, ఎడం పక్కన ఒకటి అది ఉందట. దేవుని స్తోత్రం. జకర్యా గ్రంథము 4:3 వచ్చిందండి. జకర్యా గ్రంథం 4:3 వచ్చింది అనుకున్నా. జకర్యా గ్రంథం 4:3 వచ్చింది. జకర్యా 4:3. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి. ఎక్కడుందంటే ఆ అడవిలో ఉన్నది. అడవిలో ఉండి అడవిలో పెరిగి అడవిలో పుట్టి అడవిలో పెరిగినటువంటి చెట్టు దేవుని మందిరంలోకి వచ్చినందున ఏమన్నాడు? నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, నేను కుడి పక్కన ఉన్నాను. చెప్పండి, ఎడమ పక్కన. ఎక్కడ? దేవుని బలిపీఠం దగ్గర. దేవుని బలిపీఠం దగ్గర దీవించబడిన తర్వాత, ఆశీర్వదింపబడిన తర్వాత, బలపరచబడిన తర్వాత దేవుని మందిరాన్ని విడిచిపెట్టినాను. 17 కుమార్తె అయినటువంటి హన్నా తన యవ్వనకాలం మొదలుకొని కొంతకాలం భర్తతో కాపురం చేసిన తర్వాత, తన భర్త చనిపోయిన తర్వాత తన యొక్క శేష జీవితాన్ని ఎక్కడ గడుపుతుందో తెలుసా? దేవుని మందిరములో ఉందట. ఆమె పేరేంటి? ఆమెకి ఇచ్చిన బిరుదు ఏంటంటే ప్రవక్తి. ప్రవచించే స్త్రీ ప్రవక్తి. ఆమె దేవుని కుమారుడు యేసు క్రీస్తుని మందిరం తీసుకొని వచ్చినప్పుడు అక్కడ 2 గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఒకరు సుమియోను, రెండోది అన్న. సుమియోను అన్న అంటే దేవుని కన్నులారా చూసే భాగ్యము ఆ అన్నకి సుమియోను దక్కింది. ఇప్పుడు ఈ బలిపీఠం పక్కన ఉన్న ఈ చెట్లకు కూడా దేవుని కన్నులారా చూసే అనుభవం దక్కింది. బలిపీఠం మీద దేవుని యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. దేవుని ప్రత్యక్షత జరిగినప్పుడు దేవుని ప్రత్యక్షతను కళ్ళారా చూసే అదృష్టాన్ని ఈ చెట్లకు కలిగింది. దేవుని సన్నిధిలో నిలబడగలిగి ఉంటే, నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలిగితే, నీ భక్తిని కాపాడుకోగలిగితే, నీ విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే, దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకొని జీవించగలిగితే, దేవుని మందిరంలో ఇటు ఉంచుతాడు, అటు ఉంచుతాడు. యవనే కుమారుడు తల్లి వచ్చి ఏమడిగిందండి? శిష్యులను అడుగుతుంది, క్షమించండి, యేసు ప్రభువుని అడుగుతుంది. అయ్యా, నా కుమారులు 2 ఉన్నారు నీ దగ్గరే కదా, నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నీ సింహాసనానికి కుడి పక్కన ఒకరిని కూర్చోబెట్టు, ఎడమ పక్కన ఒకరిని కూర్చోబెట్టు. అడిగిందా లేదా? ప్రభు చాలా బాధపడ్డాడు ఆ మాటకి. ప్రభు, సంఘంలో నిన్ను ఎలా వాడుకోవాలో నువ్వుగా చెప్పాల్సింది. సమాజంలో వాడుకోవడం అంటే ఎలాగైనా వాడుకుంటారు దేవుడా, కానీ సంఘంలో, దేవుని మందిరంలో, దేవుని పనిలో వాడుకోవాలంటే నీకు ఇష్టమైనటువంటి రీతిలో నేనుంటాను, నాకు ఇష్టమైన రీతిలో నేనుంటాను, నన్ను వాడుకోవాలంటే కుదరదు. దైవం రత్నాజయ్య గారు సేవ చేసేటప్పుడు ఆయన మొట్టమొదటి సేవ చేసిన గొప్ప విషయం అంటే, మా ఊరికి చాలా గొప్ప విశేషం ఉంది. మా సొంత ఊరికి నడుగుడానికి ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే దేవుడా, నెంబర్ 1 ఏంటంటే
3 రంగుల జెండా త్రివర్ణ పతాకాన్ని రూపకల్పన చేసింది మా ఊర్లోనే. నల్గొండ జిల్లా నడిగూడెం మండలం, నడిగూడెంలోనే. ఇప్పుడు నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా అయింది అనుకోండి. నెంబర్ 1. ఇప్పుడు నిన్న ఎగరేసారే, చాలా జెండాలు ఎగరేసి షెడ్యూల్ చేశారే. ఆ జెండా రూపకల్పన చేసింది నడిగూడెంలో నాయని వెంకట రంగారావు గారిని రాజాగారి గడిలో. నెంబర్ 2 ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు పొందుకొని నిజంగా రత్నమే అని పిలువబడినటువంటి రతన్ రాజయ్య గారు సేవ చేసింది ఎక్కడంటే, మొట్టమొదటి సేవ ప్రారంభించింది మా ఊళ్ళోనే, నడిగూడెంలో. నడిగూడెంలో సేవ చేసినప్పుడు ఇప్పుడు ట్యూబ్లెస్ రైలు వచ్చినండి, బండ్లకైనా కార్లకైనా లేకపోతే ఇంకా జీవులకైనా వాటికైనా. దాదాపు 40 సంవత్సరాల క్రితమే ట్యూబ్లెస్ రైలు తయారు చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే దైవజనులు రతన్ రాజయ్య గారు. ఆయన తయారు చేయడం కాదు కానీ, అప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న పాత సైకిల్ ఉంటే ఆ పాత సైకిల్కి పంచర్లు పడి 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 పంచర్లు వేయడం కుదరకపోతే ఆ ట్యూబ్ తీసేసి పక్కన పెట్టేసి గడ్డి ఎట్లు పేని టైర్లో పెట్టేసి సైకిల్ దగ్గర గొప్ప వ్యక్తి ఎవరంటే దేవుడగా రతన్ రాజయ్య గారు. నీకు ఇష్టమైనట్టుగా నువ్వు ఉండి దేవుడు నిన్ను వాడుకోవాలంటే కష్టం. నువ్వు ఆయన చేతిలో కదా ఆయన వాడుకుంటాడు. అడవిలో ఉన్న వలి వచ్చేది ఎక్కడికి వచ్చిందంటే అంటు కట్టబడి వచ్చింది. అంటు కట్టబడిన వలి వచ్చింది ఎక్కడికి వచ్చింది అంటే దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరానికి వచ్చిన ఆ వలి వచ్చేది చూసి ఏమన్నా తెలుసా, దేవుని మందిరానికి వచ్చి దీవించబడిన తర్వాత, బలపరచబడిన తర్వాత అసలు నిన్ను బట్టి అయ్యగారు అంత వచ్చింది. నువ్వు వచ్చిన తర్వాత అయ్యగారు అంత దీవించబడ్డాడు. నువ్వు వచ్చిన తర్వాత అయ్యగారు అంత గొప్పవాడయ్యాడు. అసలు నువ్వు మా దగ్గర నేను ఎలా చేస్తాం, ఎలా వాడుకుంటాం చూడని చెప్పేసి చాలా మంది గంట ఏం చేశారట, ఆ చెట్టుకు ఆపర్చునిటీ తీసి ఇచ్చారట. అప్పుడు అన్నదట ఆ చెట్టు ఏమో తెలుసా, నీ ఇప్పుడు మందిరంలో ఉన్నాను కానీ నా కోరికలు తెలుసా, మందిరంలో కాదు దేవుని సన్నిధికి దగ్గర ఉండాలని ఆశ అని ఆ చెట్టు అన్నదట. అప్పుడు జకర్యా గ్రంథంలో దర్శనం చూస్తుంటాడు. కుడి పక్కన ఉన్న ఒక చెట్టట, ఎడం పక్కన ఒక చెట్టు. చదువుకున్న మాట చదువుకున్న జకర్యా గ్రంథము 4:3 అలాగే 34-35 చదువుకున్నాం. దేవుడు కదా బైబిల్లో 3-4 చదువుకుందాం. నాతో మాట్లాడుచున్న దూత నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఇదేంటో నీకు తెలియదా అంటే, దేవుని సన్నిధిలో నిలకడగా ఉండి దేవుని మందిరం అంటుకట్టబడమే కాదు, అంటుకట్టబడి నీవు సారవంతమైన ఫలం ఫలించడమే కాదు, సారవంతమైన ఫలం ఫలించిన నీవు దేవుని మందిరం రావడమే కాదు, దేవుని మందిరంలోకి వచ్చిన నీవు వచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టుకోవడమే కాదు, దేవుని మందిరంలోకి వచ్చి నీవు కుడి పక్కన నిన్ను నిలబెడతాడు, ఎడం పక్కన కూడా నిన్ను ఆయన ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుడరా, అంతేకాదు దేవుడు ఒక బలమైనటువంటి పాత్ర వాడు ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 15:7-8 చదువుకున్నాం. యోహాను సువార్త 15:7-8 చదువుదాం. 15:7-8 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి. మీకేది ఇష్టమో అంటే నువ్వు ఆయనలో ఫలించాలి, ఫలభరితమైన జీవితం రావాలి అంటే దేవుడరా నువ్వు ఆయనలో నిలబడాలి, ఆయన నీలో నిలబడాలి. నిలబడకు నువ్వు ఫలిస్తావంట. ఫలించడమే కదా, 8వ వచనం ఉంటుంది కదా, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. నువ్వు ఫలించడమే కదా. ఇప్పుడు దేవుడు ఈ స్థాయిలో ఉన్న నిన్ను, నాకే చూడండి, ఈ స్థాయిలో ఉన్న నిన్ను ఈ స్థాయిని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నావు నీవు. ఈ స్థాయిలో ఉన్నటువంటి నీవు దేవుని సన్నిధిలో మొదట ఎంత భక్తి, ప్రేమ, విధేయత, యథార్థత కలిగి ఉన్నావు. నీ సంగమా వెళ్తున్న వారు, మీ సంఘాల్లో, మీ సేవకులతో, మీరు వెళ్తున్న ప్రాంతంలో మీ సేవకుడికి మామూలుగా సహకరించిన మీరు ఈరోజు ఎంత సహకరించారనుకోండి, ఇంత ఆశీర్వాదం వస్తుంది. మీ ఉన్న సమయం అంతా ఇంత ముందు ఉన్నట్లు యథార్థంగా దేవుని సేవకుడితో ఉంటే ఇంకెంత ఆశీర్వాదం వస్తుంది, చాలా ఆశీర్వాదం. ఇప్పుడు నీవే అనుభవిస్తున్నావు ఆశీర్వాదాన్ని. బైబిల్ అంటారు, నీ పిల్లల పిల్లలు ఆశీర్వదించబడతారు.
ఆశీర్వదించబడతారంట. చప్పట్లు కొడుతుంది. నీవు దేవుని సన్నిధిలో మొదట ఉన్న ప్రేమ, ఐక్యత, ఆప్యాయత. మన మధ్య ఒక సహోదరుడు నేను అడిగాను, ఏం బ్రదర్ ఇంతకుముందు వచ్చిన చర్చికి రావట్లేదు, నీకు వస్తున్నారా? వస్తున్నాయి గారు. ఇంతకుముందు ఉన్నట్టు మీరు ఆ సంఘం అంత మంచిగా ఉండట్లేదు, రావట్లేదు, సరే రావట్లేదు, ఏంటి ఇబ్బంది? ఏ లేదు, వస్తూనే ఉన్నదా? వస్తూనే ఉన్నదా? ప్రార్థన వస్తూనే ఉన్నదా? ఏమంటే కన్న తల్లికి తెలుసు పిల్ల ఇప్పుడు ఎలా, కొడుకు ఎలా ఉంటున్నాడు కన్న తల్లికి తండ్రికి అర్థమైపోద్ది. దేవుడు లేదా వస్తూనే ఉన్నాండి, ప్రార్థన సాగరిస్తూనే ఉన్నాండి. మీరు ఇప్పుడు ఎంత సాగరిస్తున్నారో ఇంతకుముందు ఎంత సాగరించారు, ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నారో ఇంతకుముందు ఎలా మాట్లాడినారో, ఇప్పుడు ఎంత పని చేస్తున్నారో ఇంతకుముందు ఎలా పని చేశారో ఈజీగా అర్థమైపోద్ది. అన్నం వండుతున్నావా? ఒక ఆమంటే అన్నం ఉడికిందో చూడుకు అంటే మొత్తం చాట్లో పోసాను కదా, ఉడికిందో లేదు చూద్దాం కలిపినాను. ఇట్లా ఉడికిందా లేదని చాటలో అంటే ఒక బేషన్లో పోసి ఏం చేసిందంత, ఉడికిందా లేదా చూడమన్నది మమ్మ అని చెప్పేసి అన్నం అంతా తీసుకొచ్చింది, ఆ బేషన్లో పోసింది, బేషన్లో పోసి ఉడికిందా లేదని చూస్తుందంట. శుభ్రంగా 2 చేతులు కానింట వచ్చి మొత్తుకొని ఏడుస్తుందట. ఏందమ్మా అని అంటే, నువ్వు అన్నం ఉడికిందో లేదో చూడమన్నావు కదా, అన్నం అంతా తీసుకుపోయి బేషన్లో వేసి చూస్తే చేయగలిగిందమ్మా అన్నమాట. అన్నం ఉడికిందో లేదో చూడాలి, అన్నం అంతా చూడాలా? మీరే చూస్తారు వంటలు ఇంటికాడ మీ భర్తలు ఉంటారా? మీరే ఉంటారా? అన్నం ఎలా చూస్తారు? ఇట్లా చూస్తారా? 2 మెతుకులు చూస్తారు. కనుక మన భక్తి ఏందో, మనం ఎలా ఉంటున్నామో ఈజీగా అర్థమైపోయింది. బైబిల్ ఏమన్నా తెలుసా? హృదయం నిండిన దాని గురించి నోరు మాట్లాడుతుందంట. అంటే మన ముఖం, మన మనస్సు ఏముంటుందో మన ముఖం అర్థమైంది. ముఖం తిప్పుకుంటున్నామంటే, మాట్లాడలేకపోతున్నామంటే అవతల వాడిని తప్పుడుగా చూస్తున్నామని అర్థం, లేకపోతే మనం తప్పు చేసామని అర్థం. అవునా కదా? ఎదుటి వారితో మాట్లాడట్లేదు లేదంటే వాడి తప్పుడోడని మనం ఉద్దేశామని దూరంగా ఉంటున్నామని అర్థం, లేదంటే మన మీద తప్పు చేసే వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అర్థం. ఆదాము ఎందుకు దేవుడు ముందుకు పోలేకపోయాడు? తను చేసిన తప్పును బట్టి. ఆదాము కుమారుడైన కయ్యూను ఎందుకు దేవుడు ముందుకు రాలేకపోయాడు? కయ్యూనుతో దేవుడు మాట్లాడాడు. విన్నారు ఎప్పుడన్నా మీరు? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఏం చేయబోతుందంటే, సక్రియ మంచి పని చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. మనం మంచిగా సహకరించకపోతే, మంచిగా ప్రేమగా ఉండకపోతే మన పాపం అంటే మన వాకిట్లో పొంచి ఉంటుంది. దావీదు అంటాడు ఇక్కడ, ప్రభు రాబోయే తరం వారికి అంటే తన ముందు తరం వారు తనకు తెలియజేస్తాడు దేవుని గొప్పతనాన్ని. ఆయన బలవంతుడని, భాగ్యవంతుడని, శక్తివంతుడని, ఆయన సర్వవంతుడని దావీదులకు తెలియజేసిన మాటలు విని నన్ను ఎక్కిస్తాడా ప్రభు? నేను ఎక్కలేనంటే దేవుడు ఎక్కించాడు. ఎక్కడికంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, హల్లెలూయా, ఎత్తైన కొండపైకి ఎక్కించాడు. చదువుదాం కీర్తన గ్రంథము 22వ కీర్తన ఒకసారి వద్దాము. 22వ కీర్తన ఒకసారి రండి. చూడండి అక్కడ 22వ కీర్తన మనం ఇలా చదువుకున్న మాట మరోసారి చివరి మాట 31వ వచనం చదువుకుంటే, వారు వచ్చి ఆయన దీనిని సర్వ సృష్టిని నన్ను చేసనని పుట్టబోయే ప్రజలకు తెలియజేశారు. పుట్టబోయే ప్రజలు అంటే ఎవరు? ఇప్పుడు మనకి ఈ వాక్యాన్ని అలవర్చుకోవాలంటే, ఈ వాక్యాన్ని మనకు చెప్పుకోవాలంటే పుట్టబోయే ప్రజలు అంటే ఎవరంటే మారు మనసు పొందబోతున్న వారంటే లోకంలో ఉన్న వారిని, దేవుని ఎరగని వారికి ఏం చేస్తారట? రండి, దేవుడు గొప్పవాడు, రండి, దేవుడు గొప్పవాడు, చక్కగా ప్రార్థన చేస్తారు, రండి ఇక్కడికి వచ్చి మీరు దీవించబడండి, రండి ఇక్కడికి వచ్చి మీరు ఆశ్రయింపబడండి, రండి మాకు ప్రార్థన చేసి మేము దీవించబడ్డాం. దేవుడిస్తోందా ప్రభుత్వం ప్రియమైనదా అని ఏం చేస్తారట? పుట్టబోయే ప్రజలకు ఏం చేస్తారట అంటే దేవుడిని తెలియని వారికి తెలియజేసి దేవుణ్ణి పరిచయం చేస్తారంట. దేవుడిస్తోందా దేవుణ్ణి పరిచయం చేస్తారు. నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సహజంగా ఎవరికి గిఫ్ట్ తీసుకెళ్ళండి. ఎందుకు తీసుకెళ్ళంటే ఒక దేవుడు నాతో అన్నాడు, ఏమనంటే మనం వెళ్ళడమే పెద్ద గిఫ్ట్ తప్ప వాళ్ళకి అట్టయి తప్పించుకోవడం కాదు, కానీ
మనం నెలకు మూడు చోట్లకి వెళ్తాం, 3-4 చోట్లకి వెళ్తాం అనుకో, నెలకు 3-4 గిఫ్ట్ అంటే మన వల్ల యాడ్ అయితే తమ్ముడు గిఫ్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అన్నాడు. సరే మంచిదని అనుకున్నాను. ఈ మధ్య కాలంలో ఒక ఫంక్షన్ జరుగుతున్న ఆ ఫంక్షన్కి నేను వెళ్ళాను. ఏమి ఇవ్వదు ఏం బాగుండదు, అందరూ అందిస్తున్నారు కానీ ప్యాక్ చేసి ఒక గిఫ్ట్ ఇచ్చే వాళ్ళకి. గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ ఎవరికైతే ఇచ్చానో ఆ గిఫ్ట్ తీసుకున్నటువంటి ఆ చిన్న పాప నాకు ఫోన్ చేసి అంటుంది, మా మామయ్యలు అయితే నాకు 16,000 రూపాయలు పెట్టి రింగ్ తెచ్చారు, మా అమ్మమ్మ మా నాయనమ్మ నాకు మంచి చెయ్యి తీసుకొచ్చింది, ఇంకొక మా మామయ్య అయితే పట్టీలు తీసుకొచ్చారు, చాలా 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 గిఫ్ట్లు వచ్చింది. అన్ని గిఫ్ట్లు అక్కడ పెట్టాము, మీరు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం భద్రంగా నేను సూట్ కేసులో పెట్టాను. ఇక్కడ వచ్చిన గిఫ్ట్ అన్ని లెక్కేస్తే దాదాపుగా 2.5-3 లక్షల రూపాయలు చేసే గిఫ్ట్లు వచ్చినాయి. కానీ మీరు ఇచ్చిన గిఫ్ట్ తెచ్చి చూస్తే అన్నిటి తరుగు ఉంటుంది, అన్ని చూస్తే కొంతకాలం విలువ ఉంటుంది. కానీ మీరు ఇచ్చిన గిఫ్ట్ మీద ఏమైనా పేరు ఉందో తెలుసా? పరిశుద్ధ గ్రంథం అని పేరుంది. అది చదివిన కాడి నుంచి నాకు నా జీవిత వెలుపెట్టు అర్థమవుతుంది అని చెప్పట్లు కొద్ది తెలుసు. అన్ని గిఫ్ట్ వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో బిల్లులు ఉన్నాయి. అది నల్లబడినా తెగిపోయినా సన్నబడినా ఏదైనా మళ్ళీ తిరిగి దానికి గ్యారంటీ ఉందట. డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్తున్నారు, కాడున్నారట. అలాంటి చోట కూడా గిఫ్ట్లు అన్ని నా దగ్గర ఉన్నాయి. కానీ అంకులు, కానీ మీరు ఇచ్చిన గిఫ్ట్ మీద పరిశుద్ధ గ్రంథం అని పేరుంది. అది చదివిన తర్వాత అది చదువుతూ అది నా దగ్గర ఉండడం వల్ల మా హాస్టల్ ఉన్న వాళ్ళందరూ రోగాలు బారిన పడ్డారు. కానీ నాకు ఇంతవరకు ఏం రోగం రాలేదు. ఇంకో విషయం తెలుసా? మా హాస్టల్ అందరికీ లీడర్ ఎవరంటే నేనే. ఇక్కడ వాళ్ళందరూ కూడా నన్ను ఎంతగానో గౌరవిస్తారు. ఈరోజు ఇలా ఉండడానికి కారణం మీరు ఇచ్చిన గ్రంథం దేవునికి స్తోత్రం. దైవజనులు యేసన్న గారు మారడానికి గల కారణం కూడా ఆ గ్రంథమే. ఒక ఇంట్లో కూలిక జరుగుతున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, ఆయన వచ్చి అక్కడ కూర్చుంటే బాబు ఇంకో పట్టు అని చెప్పేసి ఒక గ్రంథం చేతికిచ్చారంట. ఆ గ్రంథం చదువుకున్నటువంటి ఆయన ఈరోజు ప్రపంచంలో గొప్ప సేవకుడు అయ్యాడు. దైవజనులు యేసన్న గారు ఈరోజు ఎవరు రాస్తున్నాడంటే అక్కడ రాబోయే తరము వారికట వచ్చు, రాబోయే తరములకు ప్రభువును గురించి వివరించారు. వారు వచ్చి ఆయన నీకు చేసినవి పుట్టబో ప్రజలకు తెలియచేతురు, ఆయన నీతిని వారికి తెలుస్తారు. పుట్టబోయే ప్రజలంటే దేవుని ఎరగకుండా దేవునికి దూరంగా ఉండేవారు. ఎప్పుడైనా ఈరోజు మనకి ఏమనిపించదు, మన మాట ముగిస్తుంది. ఈరోజు మనకి ఏమనిపించదు, ప్రశాంతంగా ఆగిపోతున్నాం. ప్రార్థన అయిపోతే ఆ వాచ్ ఆగిపోయింది, ఎప్పుడు నడుతుందో తెలియదు, టైం అవుతుంది అర్థం కావట్లేదు, టైం అవుతుంది ఇక ముగిస్తారు, శుభ్రం వెళ్తాం, ఏదో వండుకున్నది ఏదో కారం కందులు ఏదో వేసుకుని తింటాం, ఆగి ఉంటాం అని అనుకుంటున్నాం. లేకపోతే ఎన్నాళ్ళు ఏదో నూరేళ్ళు చదువుకుని వెనకో ముందు చచ్చిపోతే ఖచ్చితంగా నేను బాప్తిసం తీసుకున్నాను, యేసుప్రభువుని నమ్ముకున్నాను, పేరు మార్చబడింది, పరలోక రాజ్యం ఉంటాను అని అనుకుంటున్నాను. దేవుడా, కానీ ఇంకో విషయం చెప్పమంటారా? ఇప్పుడు ఇక్కడ ఈ మన చర్చి ఎదురు ఏదైనా హత్య జరిగింది అనుకో, ఎవరినైనా కొట్టి చంపి ఆడేసిపోయారు అనుకో, ఎవరిని అడుగుతారు? పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చి అన్నిటి చూస్తారు. ఎవరైనా ఏ ఊరు, ఇక్కడ హత్య జరుగుతుంది మీరు చూడలేదా, వీళ్ళిద్దరు కొట్టుకొని చచ్చిపోతుంది మీరు చూడలేదా, ఒకరు ఇక్కడ తెచ్చారు ఒకరు అక్కడ తెచ్చారు, మీకు తెలియకుండా జరిగింది, మీకు తెలిసి ఉంటుంది. ముందు వాడు వీడిని కొట్టిందా, వీడి వాడిని కొట్టిందా, కొట్టి చంపేశారా, చంపి కొట్టేశారా అని అడుగుతారు. అవునా కదా? అడుగుతారు లేదా? మన ఇంటి పక్కన కొట్టుకొని చచ్చిపోయిన కొట్టుకొని దెబ్బ తగిన సాక్ష్యం తీసి ఏమంటారండి? ఎవరెవరు కొట్టారు, వీళ్ళు వాడిని కొట్టినా వాడిని కొట్టి అంటారా లేదా? ఏమంటే ఇష్టమైతే సమాధానం చెప్తాం, పోలీసు వాళ్ళకి ఇష్టం కాకపోతే మాకు ఏం జరగదండి, మేము నిద్రపోతుంది ఏదో ఒకటి అబద్ధం చెప్తాం. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిన్ను గురించి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి గురించి బంధువుల గురించి ఎక్కడ అడుగుతాడంటే దేవుడు. అబ్బా దేవుని స్తోత్రం, నేను మాత్రం వాక్యం తెలుసుకున్నాను, మంచిగా ప్రార్థనకి వెళ్తున్నాను, పర్లేదు మంచిగా ఉంటున్నాను అనుకుంటే సరిపోతుంది. దేవుడు బిడ్డారా, దేవుడు బిడ్డ బైబిల్ గ్రంథం రాయబడింది, నిన్ను గురించి నీ బంధువుల గురించి నీ చుట్టాల గురించి ఆయన అనేకులను అడుగుతాడట. మన మధ్య ఒక దైవజనుడు అన్నాడు, అన్న ఈ మధ్య నేను కొంతకాలం లేను, అందరూ అనేక విధాలు అనుకున్నారన్న,
నేను ఒక 11 రోజులు నేను మా బంధువుల ఇంట్లో ఉన్నానన్నా. ఎందుకున్నానో ఎవరికి అర్థం కాలేదన్నా. నేను కొంతకాలం అక్కడే ఉన్నానన్నా. దాని ఫలితం ఏం జరిగిందో తెలుసా? మా అమ్మ తర్వాత అమ్మ, మా చిన్నమ్మ, ఆమె లోకంలో ఉంది. ఆమె విగ్రహాలను పూజ చేస్తూ ఉంది. కానీ నేను ఒక వారమే మధ్యలో చర్చలో పాల్గొనలేకపోయాను. 11 రోజులు నేను ఆ ఊరేనే ఉన్నాను. కన్నీళ్ళు కాచి ప్రార్థన చేశాను. విషయం ఏంటో తెలుసా? మా చిన్నమ్మకి, మా బాబాయికి, మా తమ్ముళ్ళ ఇద్దరికి నేను బాప్తిసం ఇచ్చి ఇక్కడికి వచ్చానన్న. చప్పట్లు తెలుస్తుంది. ఈరోజు ఆమెకు తెలుసా? ఆ ప్రాంతంలో అక్కడ ఒక గొప్ప సంఘం నడుస్తాం. అంటే తన బంధువుల ఇంటికి వెళ్ళి కూడా ఏం చేశాడంటే ఆయన దేవుని గురించి నువ్వు వార్త తెలియదు. అంటే రాబోయే తరం వారికి, పుట్టబోయే వారికి కూడా దేవుని గురించి మాట చెప్పగలిగిందని కదా. బైబిల్ దావించాడు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలన, ఒలివ చెట్టు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒలివ నూనె చాలా ఆరోగ్యకరమైన నూనె. ఒలివ నూనె తాగితే దేవుడిరా తొందరగా ఏ రోగాలు రావంటారు. ఒలివ నూనె చాలా విలువైంది. మనం వండుకుంటున్నట్టు ఈ వంట నూనె ఉన్నాయి. ఈ వంట నూనెలో ఆలివ్ ఆయిల్ అనే ఒలివ నూనెతో వంట వండుకుంటున్నట్టు ఆ వంట అంటే చాలా రుచికరంగా ఉంటుందట. దేవుడి అటువంటి చాలా రుచికరమైన ఆ నూనె చాలా విలువ కలిగిన నూనె ఒలివ చెట్టు నుంచి వస్తుంది. ఆ ఒలివ చెట్టు దేవుని మందిరంలో పెరిగింది. ఈరోజు దేవుని కూడా దేవుని మందిరంలో పెరగాలి. దేవుని సన్నిధిలో స్తుతించాలి. దేవుని ఆరాధించేవారు ఉండాలి. బైబిల్ తెలియజేస్తుంది. దేవుడు బైబిల్ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరిగా 12వ వచనం చదవండి. నా మాట ముగించాలని ఆశపడుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయను నీళ్లను ఊరవు. తీయను నీళ్లు ఊరవు అంటే అర్థం తెలుసా? నీవు పరిశుద్ధుడవైంది, పాపకు సంబంధించిన మాటలు నీ నోట రావు. నువ్వు నీతిమంతుడవైంది, భక్తి హీనపు మాటలు నీ నోట రావు. ఉప్పు నీళ్ళలో నుంచి మంచి నీళ్ళు వస్తున్నాయంటే అంటే నీతి మాటలు వస్తున్న నీ నోటిలో బూతు మాటలు చెప్పండి. చాలా మంది అమ్మ మీరు తిట్టుకోద్దాం. లైవ్ లో చూస్తున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు తిట్టుకోమాకండి దయచేసి. జరుగుతున్న సంగతి చెప్తున్నాను. చాలా మంది అమ్మలక్కలు చేసే పని తెలుసా? నిజంగా అక్క అసలు అటు అనొచ్చా, అటు జరగవచ్చా, అటు మాట్లాడవచ్చా, అటు చేయొచ్చా? అసలు విషయం ఏంటి? ఏదో చిన్న విషయం కూర్చొని మాట్లాడుకుని అన్నీ పోతాయి కదా. ఏదో చిన్న విషయం ఉంటే ఇది నిజమేనా అని కనుక్కుంటే అయిపోద్ది. కానీ లేదా దానికి మసిమూసి మారడిగా చేసి అది నూరి ఇది నూరి అది పోసి ఇది పోసి ఏం చేస్తారంటే చిన్నగా ఉన్నదని చాలా చెప్పండి పెద్దగా చేస్తారు. దేవుడు కదా. దానివలన ఏమైందో తెలుసా? అత్త కోడల సమస్యలు, తల్లిదండ్రుల సమస్యలు, భర్త భార్యల సమస్యలు. ఒక భార్య అంటుంది, ఒక భర్త అంటున్నాడు, అన్న మా ఆవిడ చాలా మంచిదన్నా, ఎంత ప్రేమ అంత ప్రేమ అన్నా. ఈ మధ్య కాలంలో మా ఆవిడ నన్ను చూస్తే అసలు వాడట్లేదన్నా. వెళ్ళినప్పుడల్లా నన్ను ఎక్కడికక్కడ పరిశీలన చేసి చెక్ చేస్తున్నా. ఎందుకంటావు? మీ ఆవిడతో ఎవరో మాట్లాడుతున్నట్టుందిరా, మీ ఆవిడ ఎవరు మాటలు ఇంటూ నన్ను కోసం అంట అవుతుందంటే ఎవరు మాట్లాడటంలే. మా ఇంట్లో ఆ సొక్కం ఉందా, ఆ సొక్కం వచ్చి మాట్లాడింది. సొక్కమే పెట్టే పొలంతా ఆ సొక్కమును కట్ చేస్తే మీ ఆవిడ ప్రశాంతం ఉండదు. సొంతిల్లు అది ఎంత కట్ చేస్తారు? ఆమె సొంతిల్లు, ఈయన సొంతిల్లు. లాభం లేదనుకున్నాడు. 4,600 రూపాయలు పెట్టి వేరే కాడ రూమ్ తీసుకొని కిరాయికున్నాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. చెప్పండి దేవుని దాన్నే బైబిల్ ఏమంటారంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టారంట. నన్ను బలపరిచినటువంటి కుటుంబాలు ఇద్దరున్నారని చెప్పాడు కదా. ఒకరు కృపాదయ్య అక్క, రెండోది జెర్షి అక్క. కృపాదయ్య అనే అక్క ఫస్ట్ నుంచి ఆమె టీచర్. దేవుడు కృప బట్టి ఆ మ్యాథ్స్ బట్టి చివరి దినాల్లో మీకు ఆ టీచర్ చూడవచ్చు. ఏదైనా ఆమె ముందు మాట్లాడితే కొట్టదు కానీ ఈ వీళ్ళంటే అంటే అంత భయంకరంగా ఆమె గర్దిస్తుంది. తమ్ముడు నేను మనకు అవసరమా? వాళ్ళు లేనప్పుడు వాళ్ళ విషయాలు మనకెందుకు మాట్లాడదని చెప్పేసి పొరపాటున మాట్లాడడం గొప్పదండి. ఏ విషయాలు మాట్లాడక అస్సలు ఒప్పుకోదు.
ఇప్పుడు ఆమెకు దాదాపు 50 సంవత్సరాలు వచ్చాయి. ఎంత నీతిగా ఉంటుందో అంత నీతిగా ఉంటుంది. తన కుటుంబం అందరి దగ్గర ఆడవికులే. వాళ్ళ నాన్నగారు మా ఊళ్ళో పెద్ద గుడి కట్టించింది, దేవుడా పెద్ద టెంపుల్ కట్టించింది. అయినా సరే ఆమె భక్తిని మాత్రం విడిచిపెట్టల, ఆమె విశ్వాసాన్ని విడిచిపెట్టల. ఈరోజు అనేకులకు మార్గదర్శకంగా ఆ సహోదరుడు దేవునికి స్తోత్రం. అని బైబిల్ తెలియజేస్తుంది. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టారట. దేవుడి పిల్లరా, దేవుడి సంఘంలో నువ్వు నాటబడిన వాడవై ఎలా ఉండాలంటే స్వాభావికమైన విరుద్ధమైన కాయలు. బైబిల్ అంటాడు, యెషయా గ్రంథం అంటాడు, దేవుడా యెషయా గ్రంథం అంటాడు, ఇదిగో నేను ద్రాక్ష తోట నాటాను, మంచి ద్రాక్షలు మంచి ద్రాక్షలు ఫలించాలి నాటితే అది మంచి ద్రాక్షలు కాయకుండా ఏం కాసిందట, కారు ద్రాక్షలు కాసింది. కనుక మంచి ఫలాలు రావాలని నీకోసం కన్నీరు కాచి ప్రార్థన చేసి నువ్వు మంచిగా దీవించబడాలి, సంఘంలో ఉపయోగకరంగా, సంఘంలో ఆశీర్వాదకరంగా, సంఘంలో సేవకుడికి సంఘ పెద్దలకి ఆ సపోర్ట్ ఉండాలని నీకోసం కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నీ సహాయం ఎవరికి, నీ సపోర్ట్ ఎవరికి, నీ యొక్క కానుకలు ఎవరికి, నీ దశమ భాగాలు ఎవరికి? దేవుడా ఈ మధ్య కాలం అంటున్నారు, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నేను ఈ మధ్య పలానా టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేశానండి. ఎవరికట ఎవరో ఎక్కడో ఒక ఆయన కంటే ఏదో స్పాన్సర్ చేస్తున్నారట. దేవుడా టీవీ వాక్యం చెప్పమన్నది ఎవరు? ఇలాగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూని అడుకోలేదు. మనం చెప్పేది సార్, మా ఛానల్ మీరు చేయాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కాదు, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. దేవుడా చూడండి, బైబిల్ రాయబడింది, తమవి కాని గుడ్లను పొదిగిన కౌజు పెట్టని రాస్తారు. దేవుడా అంటే తనని కాదు, నీ సంఘం నీకు ఇచ్చిన కష్టపడి కన్నీరు కాచిన సంఘం నీకు ఇస్తే నువ్వు తీసుకో. దేవుడా ఈనాడు ఏమవుతుంది తెలుసా, సంఘాలను రాబందులాగా సేవకులు అనేవి పీకులు ఆడుతూ ఉన్నారు, పీక్కు తింటూ ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుడా ఎవరికో స్పాన్సర్ చేయడం కాదు, ఎవరికో దశమ భాగాలు ఇవ్వడం కాదు. ఒకప్పుడు బైబిల్ రాయబడింది, ఒకప్పుడు మన స్థితి ఎలా ఉంది, ఆ రోజు దశమ భాగం ఎలా ఇచ్చాము, ఈ రోజు ఎలా ఇస్తున్నాము. ఆ రోజు ఎంత ఇచ్చాము, ఈ రోజు అంతే. ఆ రోజు ఎంత ఎలాగైతున్నామో ఈ రోజు అలాగే. దేవుడా జాగ్రత్త. బైబిల్ రాయబడింది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. నువ్వు యథార్థంగా దేవునికి ఇస్తే యథార్థంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్ ఒక స్త్రీ వచ్చేసి తన దగ్గర ఉన్నదంతా దేవునికి ఇచ్చింది. దేవుడా అక్కడ యేసుప్రభువు వచ్చాడు కదా, అందరికంటే ఎక్కువ ఈమె ఇచ్చింది అన్నాడు. ఎందుకో తెలుసా, అందరూ తనకున్న సమృద్ధిలో నుంచి ఇచ్చారు, ఈమెకు ఉన్న సమస్తము దేవునికి ఇచ్చింది. హల్లెలూయా. మనమైతే ఏమన్నా సార్, దేవుడు నన్ను దీవిస్తానండి, ఈ చర్చి గొడవలు పెద్ద చర్చి కడతాను. ఒక సహోదరు నాతో ఏమన్నా తెలుసా, నాకున్న అనారోగ్యం పోతే చర్చి కడితే ఎంత ఖర్చు అయిందో అందులో సగం పెట్టుకుంటాను అన్నాడు. అనారోగ్యం పోయి 6 సంవత్సరాలు అయింది. చర్చి కాదు కదా, చర్చి ముందు మెట్టు కూడా కట్టిగా. బైబిల్లో మాట ఉంది, మొక్కుబడి చేసుకోవద్దంట. మొక్కుబడి చేసుకున్నదని ఏం చేయాలంట, మర్చిపోకుండా దాన్ని మొక్కుబడి చెల్లించాలంట. మొక్కుబడి చెల్లించలేకపోతే చేసుకోకపోవడమే మేలు. ఏదైనా మొక్కుబడి చేసుకున్నాం అనుకోండి, ఆ మొక్కుబడి చేసుకోకపోతే దేవుడా ఆ మొక్కుబడి చెల్లించకపోతే అసలు మొక్కుబడి చేయకుండా ఉంటే బాగుంటుంది. దయచేసి అబ్రహాం అయ్య గారికి మొక్కుబడి చేసుకున్నారట, నాకు కొడుకు పుడితే నీ సేవకు ఇస్తాను. అమ్మగారు అయ్యగారు మంచి మంచి పనులు చేస్తా ఉంటే, ఇంజనీరింగ్ పనులు మంచి డాక్టర్లు అయ్యి చేస్తా ఉంటే నా కొడుకు మంచి ఇంజనీర్ చేయాలని అనుకుందట. అంటే దేవుడు గద్దించాడట, నేను నీ కొడుకుని ఇస్తే సేవకు ఇస్తానన్నావు, ఈరోజు ఇంజనీరింగ్ చేస్తావా అని అనగానే వెంటనే అమ్మగారు పచ్చారు. అంటే చాలా ఇబ్బంది పడ్డది, అయ్యగారు చాలా అనారోగ్యం వచ్చింది. తర్వాత అమ్మగారు